ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు ప్రియ సహోదరి సహోదరులారా. మరి సాయంకాల సమయంలో ఈ విధంగా లైవ్లోనికి రావడానికి ప్రభు చూపిన కృపను బట్టి దేవాది దేవునికి ఎంతో కృతజ్ఞనై ఉంటూ ఉన్నాను. మంచిది. ఈ రాత్రి మనము కొన్ని విషయాలు మనం ధ్యానించుకోబోతున్నాం. ఈ మానవ జీవితంలో, ఈ రంగుల ప్రపంచంలో, ఈ బిజీ లైఫ్లో లేదా ఈ పరిగెత్తే లైఫ్ కదా, పరుగు పందెములో పరిగెత్తేటువంటి గుర్రము కంటే వేగంగా మానవుని యొక్క దినాలు ఈ భూమి మీద గతించిపోతూ ఉన్నాయి లేదా జరిగిపోతూ ఉన్నాయి. అటువంటి దినాల్లో ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మన పరుగు ఎటువైపు? ఈ భూమి మీద ఎంతగా పరిగెత్తినా, ఎంతగా శ్రమ పడినా ఖచ్చితంగా ఒక ప్రదేశం దగ్గర మనం ఆగిపోవాలి. అదే మన జీవిత ముగింపు అనేటువంటి గమ్యం. నువ్వు ఎంతన్నా పరిగెత్తు, ఎంతన్నా శ్రమపడు, అయితే నీ జీవితానికంటే ఒక ముగింపు ఉంది. మానవ జీవితంలో ఖచ్చితంగా ఈ మానవ జీవితం అనే పుస్తకానికి ఆరంభ పేజీ ఉన్నట్టుగానే ముగింపు పేజీ కూడా ఈ భూలోకంలో ఉంటుంది. అయితే ఈ భూమి మీద బ్రతికున్నప్పుడు దేవునిని ఎరిగిన ఓ క్రైస్తవునిగా నీ పరుగెట్టు వైపు? దేవుణ్ణి ఎరగని వైపు వారిని ఒకవైపు పెట్టేద్దాం, ఎరిగిన మన వైపు కొన్ని ప్రశ్నలు వేసుకుందాం. ఈ భూమి పైన వేటి కొరకు నీ పరుగు? ఉదయం 6 గంటలు మొదలుకొని మరలా రాత్రి పడుకునే 10 గంటల వరకు వేటి కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు? వేటి కొరకు ఈ లోకంలో నువ్వు శ్రమ పడుతున్నావు? వేటి కొరకు నీ పరుగును నీవు కొనసాగిస్తూ ఉన్నావు? బైబిల్ గ్రంథంలో చాలామంది పరిగెత్తిన వారు ఉన్నారు. ఆ పరుగు వారిని వారి గమ్యాలకు చేర్చింది. అయితే చేర్చబడిన ఆ గమ్యములు వారి యొక్క పరుగును గూర్చినటువంటి ప్రతిఫలాన్ని సూచించబడతా వచ్చినాయి. బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మనం చూస్తే, 2వ రాజుల గ్రంథంలో ఒక వ్యక్తి పరిగెడతాడు. చూద్దాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 20-21 వచనాలు మనం చదువుకుందాం. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడ గెహాజీ సిరియానుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయిన గాని యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకొని పోయి అతనిని కలుసుకొని చాలు. చదువుకునే లేఖన భాగాలు మనం గమనిస్తే ప్రియులారా, ఎలీషా అనేటువంటి ఒక దైవజనుడి దగ్గరికి నయమాను అనేటువంటి ఒక కుష్టి రోగం కలిగిన వాడు వచ్చినాడు. వచ్చిన తర్వాత అతనికి కలిగిన కుష్టును బట్టి ఎలీషా గారు చెప్పినటువంటి ఆ యొక్క విధానములను ఆ నీటిలో మునుగమని చెప్పినప్పుడు మునిగిన తర్వాత, స్వస్థత పొందిన తర్వాత కృతజ్ఞతగా కొంత కానుకను సమర్పించడానికి ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా బహు రోషం కలిగిన వాడు దేవుని విషయంలో. ఎలీషా పిలుపు చాలా ప్రత్యేకమైంది. ఎలీషా చాలా ప్రత్యేకింపబడిన వాడు. ఆ ఎలీషా దగ్గరికి ఈ యొక్క నయమాను అనేటువంటి వ్యక్తి ఆ బంగారాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఎలీషా ఆ యొక్క బంగారమును డబ్బును తీసుకోవటానికి ముందుకు రాలేదు, అనగా తీసుకోవడానికి ఇష్టపడాల. నేను ఎవని సన్నిధిలో నిలబడి ఉన్నాను? నీవిస్తున్నటువంటి ఆ కాసులలో 1 రూపాయి కూడా నాకు వద్దు, తీసుకొని వెళ్ళిపో. ఏమండి, నా కాసులలో 1 రూపాయి కూడా నాకు వద్దు, తీసుకుని నీవు వెనక్కి వెళ్ళిపో అని ఆ మాట చెప్పినప్పుడు ప్రియులారా, నయమాను ఆ విధంగా తీసుకొని వెళుతూ ఉంటే
ఎలీషా దగ్గర సేవకునిగా ఉన్నటువంటి గెహాజీ ఆలోచిస్తూ ఉన్నాడు, ఇవి తీసుకోవటానికి నా యజమానుడైన ఎలీషాకు మనసు లేదు కనుక అవి నేను పరిగెత్తుకొని వెళ్ళి తీసుకుందని అనుకొని తిరిగి వెళుతున్నటువంటి నయమాను రథముల వెంట పరిగెడతా ఉన్నాడు గెహాజీ. దేని కొరకు? ఏదైతే ఎలీషా తిరస్కరించినాడో, ఏదైతే ఎలీషా వద్దనుకున్నాడో ఆ వద్దనుకున్న దాని కొరకు గెహాజీ పరిగెడతా ఉన్నాడు. దేవుని సన్నిధిలో దేవుని కొరకు నిలబడవలసిన వ్యక్తి ఈ లోకంలో ఉండే డబ్బు కొరకు పరిగెడతా ఉన్నాడు. పరిగెడతా ఉన్న క్రమంలో నా ప్రియులరా, ఆ యొక్క గెహాజీ ఆ పరిగెత్తి ఆ డబ్బును సమకూర్చుకుంటాడు. ఈ లోకంలో గెహాజీ వంటి మనస్తత్వం కలిగిన వారు చాలామంది. గెహాజీ వల్లే అనవసరమైన దాని కొరకు పరిగెత్తేవారు చాలామంది, ఆశతో ఆతృతతో పరిగెత్తేవారు చాలామంది, కోరికలను కలిగి డబ్బును సంపాదించాలని పరిగెత్తేవారు చాలామంది. ఈ లోకంలో చాలామంది అనుకుంటారు డబ్బే సమస్తమైన వాటికి మూల కారణమని. కానీ దైవవాక్యం సెలవిస్తూ ఉంది, డబ్బు ఒక మనిషిని నాశనం వైపు నడిపిస్తుంది. అవసరతలకు మించి మోతాదుగా డబ్బు ఒక వ్యక్తి దగ్గర ఎక్కువైపోతే తన ఆలోచన విధానం మారిపోతుంది. దేవుని భయం మనిషికి పక్కదో పట్టిస్తాం. ఈరోజు ఎందరో వాడి మనస్సు ఏమిటి, వాడి స్థితిగతులు ఏమిటి, వాడు ఏం చేస్తున్నాడా, స్త్రీ పురుషులు ఇవి భేదం అవసరం లేదు. వాడి దగ్గర డబ్బు ఉందా, వాడి డబ్బులు సంపాదించుకున్నాడా, అంతే. స్టేటస్ని చూస్తున్నారు, డబ్బుని చూస్తున్నారు. గెహాజీ పరిస్థితి కూడా అదే, డబ్బు కావాలి నాకు అంతే. నా యజమానుడు ఏమనుకున్నా పర్లేదు, నన్ను నిలబెట్టిన దేవుడు ఏమనుకున్నా పర్లేదు, ఈ భూమి మీద నాకేం కావాలి, డబ్బు కావాలి. డబ్బు వెంట పరిగెడతా ఉన్నాడు. ఎలీషా వద్దన్నాడు. ఎలీషా వద్దన్నప్పుడు దాన్ని గెహాజీ కూడా ఏమనాలి, వద్దనే చెప్పాలి. కానీ పరిగెడతా ఉన్నాడు. ఈ రోజుల్లో చాలామంది దైవికమైన నిర్ణయాలను పక్కన పెట్టేసి సొంత వాటి కొరకు పరిగెత్తేవారు చాలామంది ఉన్నారు. దైవికమైనటువంటి ఆశలను అడియాశలు చేసేవారు చాలామంది ఉన్నారు. దేవుని మాటను ధిక్కరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. గెహాజీ మనస్తత్వముతో బ్రతికేటువంటి దైవ సేవకులు ఎందరో డబ్బు కొరకు వెంపట్లాడేవారు, డబ్బు కొరకు ప్రాకులాడుతూ ఉన్నారు. గెహాజీ పరిగెత్తినాడు, తెచ్చుకున్నాడు, డేరా మధ్యలో దాచుకున్నాడు. ఎలీషాకు ఆత్మపూర్వకంగా తెలుసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళొచ్చు అంటే, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నీ దాసుడైనా నేను ఎక్కడికి వెళ్ళలేదు అంటాడు. నా మనస్సు నీతో రాలేదు. చాలామంది నేటి దినాల్లో డబ్బు కొరకు చేయరాని పనులు ఎన్నో చేస్తూ ఉన్నారు. ఎవరు చూడట్లేదు. నాకు కావాలి డబ్బు, నేను సమకూర్చుకోవాలి డబ్బు, అంతే. నాకు డబ్బు ఉంటే చాలు. ఏమండి, డబ్బు ఉంటే నాకు చాలు. డబ్బు ఉంటే సమస్తము ఉన్నట్టుగా ప్రతి ఒక్కరు భావిస్తూ ఉన్నారు. డబ్బు ఉంటే సమస్తము సమకూరుతాయి అనేటువంటి యోచనలో ప్రతి మనిషి బ్రతుకుతూ ఉన్నాడు. గెహాజీ ఆలోచన అదే. ఎప్పుడైతే ఆ డబ్బును చూశాడో వెంటనే తన నిర్ణయాలను మార్చుకున్నాడు, తన ఉద్దేశాలను మార్చుకున్నాడు, తన తలంపులను మార్చుకొని వెంటనే ఏం చేశాడు, డబ్బు వైపు ఆకర్షితుడైపోయినాడు. ఆ డబ్బును తీసుకోవటానికి పరిగెత్తాడు. ఈ లోకంలో ఆదివారాలను విడిచి డబ్బు వైపు పరిగెత్తేవారు ఎందరో, ఆరాధనను విడిచి పరిగెత్తేవారు ఎందరో, ప్రార్థనను విడిచి పరిగెత్తేవారు ఎందరో, పరిశుద్ధతను విడిచి పరిగెత్తేవారు ఎందరో. భర్తలను మోసం చేస్తూ పరిగెత్తేవారు, భార్యలను మోసం చేస్తూ పరిగెత్తేవారు, దేవుణ్ణి మోసం చేస్తూ పరిగెత్తేవారు, దైవ సేవకులను మోసం చేస్తూ పరిగెత్తేవారు, ప్రజలను మోసం చేస్తూ పరిగెత్తేవారు. ఎంతోమంది ఈ లోకంలో తీర్పుకు సిద్ధపడతా ఉన్నారు. గెహాజీ తాను సంపాదించుకున్న డబ్బుతో సుఖపడింది ఏమీ లేదు. ఏ నయమానికి కుష్ఠరోగం ఉందో ఆ తరవంతటికి కుష్ఠరోగం సంపాదించడానికి ప్రధాన కారకుడైన గెహాజీ. చివరొచ్చిన చూడండి, 27వ వచనం చదువుదాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. కాబట్టి నయమానుకు కలిగిన కుష్ఠు నీకును నీ సంతతికి నీ సర్వకాలం అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠు కలిగి ఎలీషా ఎదుటి నుండి బయలు వెళ్ళాడు. దేవుని గెంటు వేయబడ్డాడు అంతే. ఎప్పుడైతే తన జీవితంలోనికి ధనాపేక్షణ ఆతృతను సంపాదించుకున్నాడు, అనగా తనలోనికి ప్రవేశించిందో,
ధనం వెంట పరిగెత్తాలనుకున్నాడు. దేవుని సన్నిధిని కోల్పోయినాడు. దైవ సేవకుని దగ్గర స్థానమును కోల్పోయినాడు. యథార్థతను కోల్పోయినాడు. పైగా కుష్టును సైతం ఆయన ఏం చేసుకున్నాడు? సర్వకాలము తన సంతానము కూడా ఉన్నట్లుగా. చాలామంది అనుకుంటారు చేసే పనులు ఇష్టానుసారంగా చేసి ఆదివారం మందిరానికి వచ్చి ఏడ్చే వాళ్ళు చాలామంది. డబ్బు కొరకు ఈ లోకంలో గడ్డి తినేవారు చాలామంది. డబ్బు కొరకు నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క పని దేవుడు చూస్తున్నాడు. నా ప్రియ క్రైస్తవుడా, వేటి కొరకు నువ్వు వెంపట్లాడుతున్నావు, వేటి కొరకు నువ్వు ఆశపడుతున్నావు. నయమాను యొక్క డబ్బు కొరకు గెహాజీ పరిగెత్తినట్టుగా పరిగెత్తేవారు ఎందరో శపించబడిన దాని కొరకై. ఈ లోకంలో తన వెంట తీసుకుపోలేనటువంటి ధనము కొరకు పరిగెత్తుతున్నావా ఈ రంగుల ప్రపంచంలో? జాగ్రత్త. దైవవాక్యం ఒక మాట సెలవిస్తూ ఉంది. చూడండి, లూకా రాసిన సువార్తలో ఒక వ్యక్తిని చూపిస్తూ ఉంది. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయంలో మనం చూస్తే, లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. అధికారి సద్బోధకుడా, నిత్య జీవమునకు నేను వారసుడగునటకు నేను ఏమి చేయవలెను అని అడిగాను. అందుకు యేసు వ్యవహరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అతడు ఈ మాటలు విని వ్యక్తులు విస్మపడగా యేసు ఆస్తి గల వారికి రాజ్యంలో చాలండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయా ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తున్న దినాల్లో ఒక అధికారి ఆయన దగ్గరికి వచ్చి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేను ఏమి చేయవలెను అడిగితే, అప్పుడు అన్నాడు, 10 ఆజ్ఞల గురించి మాట్లాడు. ఏం మాట్లాడాడు? వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యం పలవద్దు, నీ తల్లిదండ్రులు సన్మానించమంటే ఇవి చిన్నప్పటి నుంచి నేను చేస్తూనే ఉన్నా. అయినా దేవుడి రాజ్యానికి రావాలంటే నేనేం చేయాలన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు అన్నారు, నీ దగ్గర ఉన్న ధనము నువ్వేం చేయాలి? అన్నీ నీ దగ్గర ఉన్న ఆస్తి నమ్మి పేదలకు ఇచ్చేయన్నప్పుడు ఆ డబ్బు మమకారం ఆ వ్యక్తిని ఏం చేసిందంటే దేవుని మాట నుంచి కూడా డైవర్ట్ చేసేసింది. ఆ డబ్బు మమకారం, ఆ ఆస్తి మమకారం అతన్ని దేవుని యొక్క డైవర్ట్ చేసేసి ఏం చేసింది? దేవుని మాటను ధిక్కరింపజేసేటట్టుగా చేసి దేవుడు చెప్పే ఆ మాటలు వినటానికి ఇష్టపడాల. పేదలకు ఇవ్వన్నప్పుడు అతడు ధనవంతుడు గనక వ్యసనపడ్డాడు. ధనము ఒక వ్యక్తి దేవునికి దూరం చేస్తుంది. గెహాజీ యొక్క కుష్టు మరి ఏ విధంగా సంపాదించుకున్నాడు తన ధనాపేక్షను బట్టి? ఆ డబ్బు యొక్క ప్రభావం ఏమిటో ఇక్కడ మత్తయి రాసిన సువార్త చాలా చక్కగా కనబడతా ఉంది. ఆ వ్యక్తి డబ్బు ఎప్పుడైతే నీ దగ్గర ఉన్న ఆస్తిని అమ్మి పేదలకు ఇమ్మన్నాడో వ్యసనపడ్డాడు. ధనము కొరకు పరిగెత్తేటువంటి ప్రతి ఒక్కరూ సంపాదించు, నీ పిల్లల భవిష్యత్తు కొరకు సంపాదించు, నీ కుటుంబ అవసరాల నిమిత్తమే సంపాదించు, నీ పిల్లల చదువు కొరకు సంపాదించు. అంతేకాని అన్యాయంగా సంపాదించకు, అక్రమంగా సంపాదించకు, పాపము చేసి డబ్బును నీవు సంపాదించకు. నీ పిల్లలకు నువ్వు రక్తపు కూడును పెడుతున్నావు. పాపం చేసి సంపాదించేవారు ఎందరో, అన్యాయం అక్రమాలు చేసి సంపాదించేవారు ఎందరో. ఓ నా ప్రియ క్రైస్తవుడా, ఇకనైనా నీ జీవితాన్ని మార్చుకో. కింద అంటున్నాడు, గెహాజీ ఏ డబ్బు కొరకు పరిగెత్తినాడో ఆ డబ్బు దేవుని సన్నిధిలో నిలవనింపజేయలే. ఇక్కడ అదే అంటున్నాడు, ఎవడైతే ధనవంతుడై ఉంటాడో వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించటం దుర్లభం.
సూది బెజ్జముల వంటైన దూరుట సులభం, కానీ ధనవంతుడు పరలోక రాజ్యములోనే ప్రవేశించటం బహు కష్టతరమైన పని. అందుకే తిమోతికి రాసిన పత్రికలో ఒక మాట పౌలు గారు రాస్తారు. 1 తిమోతి 6:10 చూద్దాం. 1 తిమోతి 6వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి. గెహాజీ ఏమైపోయినాడు? డబ్బును ఆశించి విశ్వాసము నుండి, నమ్మకము నుండి, పరిశుద్ధత నుండి, దేవుని చిత్తము నుండి తొలగిపోయినాడు. దేవుని చిత్తం నుండి తొలగిపోయినాడు. దేవుని ఉద్దేశాలను తొలగిపోయినాడు. బహుశా ఏలియా తర్వాత ఎలీషా వచ్చినట్టుగా ఎలీషా తర్వాత గెహాజీ వచ్చేవాడేమో. నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము, కొందరు దాని వెంట వెళ్ళి ఏమైపోతున్నారు? విశ్వాసము నుండి తొలగిపోతున్నారు. విశ్వాసము నుండి తొలగిపోతా ఉన్నారు. విశ్వాసం నుండి తొలగిపోతా ఉన్నారు. కారణం ఏమిటి? ఈ లోక ధనము సౌకర్యం ఇస్తుంది. ఈ లోక ధనము మనిషికి కావాల్సిన సుఖాన్ని ఇస్తుంది. ఈ లోక ధనము మనిషిని మైమార్పింపజేస్తుంది. ఈ లోక ధనము దేవుని నుండి మనిషికి, దేవునికి మధ్య ఉండే అవినాభావ సంబంధాన్ని తెంచివేస్తుంది. ఈ లోక ధనము మనిషిని నరకమునకు ఈడ్చుకొని పోతుంది. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. వీటి కొరకు పరిగెడుతూ ఉన్నావు. గెహాజీ పరిగెడతా ఉన్నాడు నయమాను యొక్క డబ్బు కొరకు. బైబిల్లో మరో వ్యక్తి పరిగెడుతున్నాడు. చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం మనం చదువుకుందాం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము కొరకై గురి యొద్దకు నేను పరిగెత్తుచున్నాను. అసలు నీ జీవితంలో గురింది అంటావా? ఓ క్రైస్తవుడా, నీ జీవితంలో గురిందా? చనిపోయిన తర్వాత ఎటు వెళ్తాము అన్నటువంటి నిశ్చయత నీకుందా? కేవలం ఆచారంగా, అలవాటుగా నువ్వు భక్తి చేస్తున్నావా ఈ దినాల్లో? గురి యొద్దకు పరిగెడుతున్నాడు పౌలు. ఏదైతే తన జీవితంలో గురి ఉంది, అది దేవుని చిత్తము నెరవేర్చే గురి, దేవుని ఉద్దేశమును నెరవేర్చే గురి, దేవుని యొక్క చిత్తానుసారంగా నడిచే గురి పౌలుకుంది. పౌలు గురి యొద్దకు పరిగెడుతున్నాడు. గెహాజీ వల్ల డబ్బు కొరకు పరిగెత్తల, గెహాజీ వల్ల లోకాశల కొరకు పరిగెత్తల, గెహాజీ వల్ల ఈ లోక సుఖ సంపదల కొరకు పరిగెత్తల, గెహాజీ వల్ల ఈ లోకల బ్రతుకుటకు తను పరిగెత్తడంలా. ఈరోజు నువ్వు దేని కొరకు పరిగెడుతున్నావు? పౌలు వల్ల గురి యొద్దకు పరిగెడుతున్నావా? గెహాజీ వల్ల డబ్బు కొరకు పరిగెడుతున్నావా? ప్రభు దగ్గర కలుగు ఉన్నతమైన బహుమానము కొరకు పౌలు గురి యొద్దకు పరిగెడుతున్నాడు. గురి యొద్దకు పరిగెత్తే అనుభవం మనకు ఉండాలి. గురి యొద్దకు వెళ్ళే అనుభవం ఎప్పుడైతే మనం పొందుకుంటామో మనం ఆశీర్వదించబడతాం, మనము దీవించబడతాం, మనం కనికరింపబడతాం, మనం ఆశీర్వదించబడతాం, దీవించబడతాం, కనికరింపబడతాం. ఆశీర్వాదకరంగా మన జీవితాలు మార్చబడతాయి. ఎంతకాలము, ఇంకెంత కాలము? చివరి దినాలలో ఉన్నాం. సంపాదించిన సంపాదన ఎక్కువైతే మన సమాధి బహుశా బంగారుతో కట్టొచ్చాము, కానీ ఆత్మను మాత్రం పరలోక రాజ్యానికి మనము చేర్చలేము. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ఈ లోకంలో డబ్బు సంపాదించుకుంటే నెమ్మది ఉండదు. అవసరతలకు మించి అనవసరంగా డబ్బు, అనగా అక్రమమైన మార్గములలో డబ్బును సంపాదించే ఆ డబ్బుకు మాటలు వస్తాయి, ఆ డబ్బుకు చేతులు వస్తాయి, ఆ డబ్బుకు చలనం ఉంటుంది. నిన్ను తెలియని గుంటలోనే పడవేస్తాయి. ఈ రాత్రికాల సమయంలో నా ప్రియ సహోదరి సహోదరులారు, పౌలు గురి యొద్దకు పరిగెడుతున్నాడు. గురి యొద్దకు పరిగెత్తే జీవితం మనకు ఉండాలి. గెహాజీ వలె డబ్బు కొరకు పరిగెత్తే వారిగా ఉండకు. దేవుడు నీకు ఒక గురి ఇచ్చినాడు.
ఓ యవనస్తుడా, ఓ యవనస్తురాలా, వేటి కొరకు నీవు అక్రమంగా నీ డబ్బును పోగేసుకుంటున్నావు? బంగారం కొనడానికా, ఇల్లు సంపాదించుకోవడానికా, లేదా ఈ లోకంలో నీ సుఖభోగముల కొరకే నువ్వు వ్యర్థంగా అక్రమంగా డబ్బును సంపాదిస్తున్నావేమో. పరిశుద్ధతను తాకట్టు పెట్టి డబ్బు సంపాదిస్తున్నావేమో. దేవుని మనసును గాయపరుస్తూ డబ్బును సంపాదిస్తున్నావేమో. దేవుని యొక్క మనసును కలచివేస్తూ డబ్బును సంపాదిస్తున్నావేమో. దేని కొరకు పరుగెడుతున్నావు? దీని కొరకు ఈ లోకంలో నీ అడుగుజాడలు వెళ్తూ ఉన్నాయి. చాలామంది మాకు అదింటే చాలు, ఇదింటే చాలు, అదింటే చాలు, ఇదింటే చాలు అనుకుంటున్నారు తప్ప దేవుని యొక్క మనస్సును గాయపరుస్తున్నారన్న సత్యాన్ని మర్చిపోతున్నారు. చాలామంది తప్పు చేస్తూ, పాపం చేస్తూ, డబ్బును సంపాదిస్తూ దాంట్లో కొంత డబ్బును దేవుని సేవకులకు ఇస్తే సరిపోతుందిలే అని మభ్యపడుతున్నారేమో, భ్రమపడుతున్నారేమో. అది పొరపాటు సుమా. అది నీకు ఆశీర్వాదం కాదు. అది దేవుడు తప్పును చూస్తూ సహించలేడు. ఎంతటి వారైనా సరే, దావీదంతటి వాడే ఒప్పుకోలేకపోయినాడు. దేవుడు తప్పు చేస్తే ముత్తేసినాడు. దావీదంటే వ్యక్తినే విడిచిపెట్టలే. దేవుడు తప్పును తప్పుగానే చూస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మీరు ధనము కొరకు పరిగెత్తక దేవుని చిత్తం కొరకు పరిగెత్తండి. దేవుడు మీ పట్ల ఉన్న ప్రణాళికల కొరకు పరిగెత్తండి. దేవుడికి మీ పట్ల ఉన్నటువంటి ఉద్దేశముల కొరకు పరిగెత్తండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఎంతకాలం మనం ఈ డబ్బు కొరకు పరిగెడతాం? ఎంతకాలము డబ్బును అక్రమంగా మనం సంపాదిస్తున్నట్లయితే మనము చాలా డేంజర్ జోన్లో ఉన్నాం. దేవునికి బహుగా లెక్కప్ప చెప్పాలి. కనుక దేవుడిచ్చిన విలువైన అవకాశంలో దేవుని వైపు పరిగెత్తండి. గురి యొద్దకు పరిగెత్తండి. దేవుని ఉద్దేశముల వైపు పరిగెత్తండి. దేవుని చిత్తానుసారంగా పరిగెత్తండి. నయమాను యొక్క డబ్బు కొరకు గెహాజీ పరిగెత్తినట్టు పరిగెత్తొద్దు. పౌలు గురి యొద్దకు పరిగెత్తినట్టుగా మీరు గురి యొద్దకే పరిగెత్తండి. నీతితో కూడిన కొంచెమైనది శ్రేష్టము దేవుని దృష్టిలో. అది ఆశీర్వదించబడేది దేవుని దృష్టిలో. కనుక దేవుని యొక్క ఉద్దేశములను మనము పెడచెవిన పెట్టక ఆయన ఉద్దేశములకు లోబడి దైవికమైనటువంటి భయమును కలిగి గురి యొద్దకు ఎప్పుడైతే మనం పరిగెడతామో మనం ఆశీర్వదించబడతాం, మనము దీవించబడతాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలను, మనం చేస్తున్న చేతి కష్టార్జితాలను మనం ఆశీర్వదిస్తాడు. గురి యొద్దకు పరిగెత్తేటువంటి మరి చక్కటి ఆ యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించినప్పుడు మనము దేవుని దృష్టిలో నీతిమంతులుగా చేర్చబడతాం. దేవుడు అప్పుడు మనల్ని, మన కుటుంబాలను, మన పిల్లలను ఆశీర్వదిస్తాడు. కనుక ఎవరు కూడా లోకంలో ఉన్న డబ్బు కొరకు పరిగెత్తక, లోకాశల కొరకు పరిగెత్తక, దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో సంతృప్తిగా ఉండు. పౌలు అంటాడు కదా, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తిగా ఉండటం నేను నేర్చుకున్నాను. ఆ విధంగా నేర్చుకుందాం. దేవుని కొరికి లోకంలో పరిశుద్ధంగా నీతిగా బ్రతుకుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలను ఉంచుదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలోనైనా ఈ విధంగా ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా మేము ఎటువైపు పరిగెడుతున్నామో తెలుసుకోవటానికి ఆత్మ పరీక్షకు కృప చూపినందుకు వందనాలు. ఇదిగో నేను ఈ రాత్రి ప్రభువా, నీ కృపలోనికి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ దయలోనికి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. స్తోత్రాలు. నమ్మకమైన దేవుడవు, కృపగలిగిన దేవుడవు అయ్యండి. మమ్మల్ని బలపరిచి స్థిరపరిచినందుకు వందనాలు దేవా. ఈ రాత్రి కాల సమయంలో నాయన నీ కృపగలిగిన చేతికి అప్పగించుకుంటూ ఉన్నాను. చెప్పబడిన ఈ మాటలు తండ్రి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా సహాయం చేయి తండ్రి. గెహాజీ వలె డబ్బు వైపు పరిగెత్తక పౌలు వలె గురి యొద్దకు పరిగెత్తేటువంటి కృప చూపమని, ఈ మాటలు విన్నవారికి నాయన క్షేమమును, కృపను చూపమని, ప్రకటించిన నాకు నీ కృప చూపమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. థ్యాంక్ యూ.